Hello, Namaste. Welcome to my channel AP Political Fever. Let's start the video for today. ఈ వీడియోలో వచ్చేసరికి మనం పాయకరావుపేట నియోజకవర్గం గురించి చూద్దాము. ఇది వచ్చేసి ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఏకైక ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు కొత్తగా ఫామ్ అయిన అనకాపల్లి జిల్లా కిందకి వచ్చింది. లోక్సభ పార్లమెంట్ పరిధి వచ్చేసి అనకాపల్లి. ఇక్కడ కులాల వారి ఓట్లు ఎలా ఉన్నాయని చూస్తే కాపు సామాజిక వర్గం దాదాపు 40,000 మంది దాకా ఈ నియోజకవర్గంలో ఉంటారు. కొప్పుల వెలమ 15,000, యాదవ సామాజిక వర్గం 25,000, తూర్పు కాపులు 20,000, ఎస్సీలు 45,000, మత్స్యకారులు కూడా దాదాపు 25,000 మంది దాకా ఈ నియోజకవర్గంలో ఉంటారని చెప్పొచ్చు. సో ఈ నియోజకవర్గంలో ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అయినప్పటికీ వేరే క్యాస్ట్ల వాళ్ళు ఎక్కువగా రాజకీయ పెత్తనం చేస్తూ ఉంటారని చెప్పొచ్చు. ముఖ్యంగా మనం గత 15 సంవత్సరాల నుంచి చూసుకుంటే ఈ నియోజకవర్గంలో నాన్ లోకల్సే ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వస్తూ ఉన్నారు. గొల్ల బాబురావు గారు కానీ, లేకుంటే వంగల్పూడి అనిత గారు కానీ, ఇప్పుడు పోటీ చేస్తున్న వాళ్ళు కానీ నాన్ లోకల్ క్యాండిడేట్సే వస్తూ ఉన్నారు. సో మత్స్యకారులు కూడా ఈ నియోజకవర్గంలో బలంగా తన స్టాంప్ చూపిస్తారని చెప్పొచ్చు. ఈ నియోజకవర్గంలో గెలుపోటములను శాసిస్తూ ఉన్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ గత 4 ఎన్నికల వివరాలు చూసుకుంటే చెంగల వెంకట్రావు గారు టీడీపీ పార్టీ తరఫున దాదాపు 13,700 మెజార్టీతో 14.5% మార్జిన్తో గెలవడం జరిగింది. ఈ నియోజకవర్గంలో టీడీపీకి ఒక రకంగా కంచుకోట అని చెప్పొచ్చు. 1983 తర్వాత ఒక్కసారి కూడా ఈ నియోజకవర్గంలో 2004 వరకు టీడీపీ పార్టీ ఓడిపోలేదు. 1989 నుంచి 2004 వరకు వరుసగా టీడీపీ పార్టీ గెలుస్తూ వస్తుంది. 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు త్రిముఖ పోరులో దాదాపు ముగ్గురికి 50,000 ఓట్లు రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 656 స్వల్ప మెజారిటీతో 0.4% మార్జిన్తో గెలవడం జరిగింది. అప్పుడు 50,600 కాంగ్రెస్ కి, 50,000 టీడీపీకి, 50,000 ప్రజారాజ్యంకి రావడం జరిగింది. 2014లో తిరిగి వంగల్పూడి అనిత గారు టీడీపీ పార్టీ అభ్యర్థిత్వంపై పోటీ చేసి 2,800 స్వల్ప మెజారిటీతో గెలవడం జరిగింది. 2019లో తిరిగి గొల్ల బాబురావు గారు వైఎస్ఆర్సీపీ తరఫున 31,180 ఓట్ల భారీ మెజారిటీ 16% మార్జిన్తో గెలవడం జరిగింది. ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా టీడీపీకి వర్గాలు ఉన్నాయి, వైఎస్ఆర్సీపీకి వర్గాలు ఉన్నాయి. సో జనసేన క్యాండిడేట్లు కూడా బలంగానే ఉన్నారని చెప్పొచ్చు. వాళ్ళకు కూడా బలమైన ఓట్ బ్యాంక్ ఈ నియోజకవర్గంలో ఉంది. సో గత 20 సంవత్సరాల నుంచి చూసుకుంటే 2 సార్లు టీడీపీ, ఒకసారి కాంగ్రెస్, ఒకసారి వైఎస్ఆర్సీపీ. అంతకుముందు అయితే 1983 నుంచి 2004 వరకు వరుసగా టీడీపీ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న, అధికారంలో లేకపోయినా కూడా ఈ నియోజకవర్గంలో గెలుస్తూ వస్తుంది. టీడీపీకి ముఖ్యంగా బీసీ పాపులేషన్ ఎక్కువగా ఉన్న నియోజకవర్గం కావడం వల్ల ఒక రకంగా కంచుకోటలాగా మారింది అని చెప్పొచ్చు. కానీ జనసేన ఆవిర్భావం తర్వాత, లేకుంటే ప్రజారాజ్యం ఆవిర్భావం తర్వాత నుంచి కొంచెం వీక్ అయితే వస్తూ ఉందని చెప్పొచ్చు తెలుగుదేశం పార్టీ. ముఖ్యంగా గత ఎన్నికలలో బీసీ ఓట్లలో కూడా ఎక్కువ శాతం వైఎస్ఆర్సీపీ పార్టీకే పడడం వల్ల ఈ నియోజకవర్గంలో వార్ వన్ సైడ్ అయిపోయిందని చెప్పొచ్చు. సో గత ఎన్నికలలో వైఎస్ఆర్సీపీకి 98,750 ఓట్లు రావడం జరిగింది. టీడీపీకి 67,500 ఓట్లు, జనసేనకి 16,000 ఓట్ల దాకా పోలయ్యాయి, బీజేపీకి 3,000 ఓట్లు పోలైనాయి. సో మొత్తంగా కూటమి పరంగా చూసుకుంటే 86,500 ఓట్లు కూటమికి పడడం జరిగింది. డిఫరెన్స్ చూస్తే 12,200 ఓట్లు వైఎస్ఆర్సీపీకి గత ఎన్నికలలో అదనంగా రావడం జరిగింది. దానికి ముఖ్య కారణం వచ్చేసి టీడీపీ వాళ్ళు లాస్ట్ మూమెంట్ లో క్యాండిడేట్ ని మార్చడం ఒకటి, టీడీపీలో వర్గాలు ఒకటి, ప్లస్ జగన్ గారి వేవ్, ప్లస్ జనసేన ఓట్లు చీలిక, ఇవన్నీ కలిపి దాదాపు 30,000 మెజారిటీతో గెలుపొందడం జరిగింది. జనసేన వాళ్ళకి ఈ నియోజకవర్గంలో ఒక 20 నుంచి 25,000 ఓట్లు ఉన్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మొత్తంగా రాష్ట్రం పరంగా చూసుకుంటే 2.5 లక్ష ఓటర్లు దాకా ఉన్న నియోజకవర్గం అని చెప్పొచ్చు. ఇక్కడ వంగలపూడి అనిత గారు, ఈమె 2014 నుంచి 19 వరకు టీడీపీ పార్టీ అభ్యర్థిత్వంపై ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఈమె నియోజకవర్గంలో అందుబాటులో లేకపోవడం కానీ, లేకుంటే లోకల్లో ఉన్న సెకండ్ లెవెల్ లీడర్స్ తో పడకపోవడం వల్ల కానీ ఈమె నియోజకవర్గాన్ని కొవ్వూరుకు మార్చడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారని చెప్తున్నారో, ఇలాగనే ఈమెని ఎమ్మెల్యేని కొవ్వూరుకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అక్కడ ఓడిపోయారు. ఈమె తిరిగి ఇక్కడ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే టీడీపీ వాళ్ళందరూ ఈక్వల్ గా అయిపోయినారని చెప్పొచ్చు. సో వాళ్ళందరూ ఫెయిర్ గా ఎలక్షన్ ఫైట్ చేద్దాము, వర్గాలను పక్కన పెట్టేసి అని అనుకుంటా ఉన్నారు. సో ఇది మీకు లాభించే అంశమే అని చెప్పొచ్చు. నెక్స్ట్ గొల్ల బాబురావు గారు, ఈయన 2009 నుంచి 14 వరకు కాంగ్రెస్ పార్టీ, అంటే 2009 నుంచి 12 వరకు కాంగ్రెస్ పార్టీగా ఉన్నారు. 2012 నుంచి 14 వరకు వైఎస్ఆర్సీపీ వైపు నుంచి పోటీ చేసి, ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భవించిందో అప్పుడు పోటీ చేసి మంచి మెజారిటీతో గెలవడం జరిగింది. 2014లో ఈయనకి టికెట్ కాకుండా
2019లో తిరిగి పోటీ చేసి వైఎస్ఆర్‌సీపీ పార్టీ అభ్యర్థిత్వంపై ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు ఈయనకి ఎంపీగా రాజ్యసభ ఎంపీగా ఇవ్వడం వల్ల ఈయన సీట్‌కి వేరే క్యాండిడేట్‌ని తీసుకురావడం జరిగింది. సో, ఈయన సపోర్ట్ అయితే ఈ నియోజకవర్గంలో 100% ఇప్పుడున్న వైఎస్ఆర్‌సీపీ క్యాండిడేట్‌కి బలంగా ఉండే అవకాశాలున్నాయి. ఎందుకంటే ఈయనకి రాజ్యసభ ఎంపీ ఇవ్వడం వల్ల ఈయన కూడా బలంగానే నియోజకవర్గంలో తిరుగుతా ఉన్నారని చెప్పొచ్చు. సో, పాయకరావుపేట నియోజకవర్గానికి చూస్తే కంబాల జోగులు గారు వైఎస్ఆర్‌సీపీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. వంగలపూడి అనిత గారు టీడీపీ పార్టీ తరపున పోటీ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా కంబాల జోగులు గారికి ఈ నియోజకవర్గానికి కొత్త అని చెప్పొచ్చు. 2 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన ఎక్స్‌పీరియన్స్ ఉన్నప్పటికీ ఈయన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో నుంచి ఈ నియోజకవర్గానికి రావడం జరిగింది. దాదాపు ఒక 100, 150 కిలోమీటర్ల దూరం నుంచి ఈ నియోజకవర్గానికి రావడం, ఈ నియోజకవర్గంలో ఓటర్లు ఎట్లా వాళ్ళ సైకాలజీ గాని లేకుంటే మండలాలేంటివి, గ్రామాలేంటివి, గ్రామాల్లో లీడర్‌లెవరు అనేది ఈయనకు పెద్దగా అవగాహన లేదని చెప్పొచ్చు. ఎంతసేపున్నా గొల్ల బాబురావు గారి సపోర్ట్‌తోనే ఈయన గెలవాల్సిన అవసరం ఉంది. ప్లస్ ఈయన సంక్షేమ పథకాలు గాని, ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ కావడం వల్ల వైఎస్ఆర్‌సీపీకి సంస్థాగతంగా కొద్దిగా బలంగా ఉండటం గాని ఈయనకి లాభించే అంశాలు. నెగెటివ్ అంశాలైతే ముఖ్యంగా నాన్ లోకల్ క్యాండిడేట్ కావడం ఈయనకి నెగెటివ్. ప్లస్ ఫస్ట్ టైమ్ చాలా దూరం నుంచి ఈ నియోజకవర్గానికి వస్తా ఉన్నారు. ఒకవేళ గెలిస్తే ఈ నియోజకవర్గానికి అందుబాటులోనే ఉంటారా? ఉండరా? అనేది కూడా వైఎస్ఆర్‌సీపీ గాని, కార్యకర్తల్లో గాని లేకుంటే జనరల్ న్యూట్రల్ పీపుల్‌లో గాని ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. ఇంకా వంగలపూడి అనిత గారి విషయానికొస్తే ఈమె 2014 ఈమె కూడా నాన్ లోకల్ క్యాండిడేటే. ఈమె కూడా వేరే నియోజకవర్గాల నుంచే ఇక్కడికి రావడం జరిగింది. ఈమె 2014 నుంచి 19 వరకు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ పార్టీలో అయితే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు గానీ, నియోజకవర్గంలో మంచి గుర్తింపు లేదని చెప్పొచ్చు. ఎంతసేపున్నా గెలిచినప్పటి నుంచి విశాఖపట్నంలోనే ఉండటము, నియోజకవర్గానికి అందుబాటులో లేకుండా ఉండటము, ప్లస్ వర్గాలు ఎక్కువగా ఉండడం, వాళ్ళందరినీ పాసిఫై చేసుకోకుండా నియోజకవర్గం మారి 2019లో వేరే ఊరికి ఎళ్లి, మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి రావడము. ఇప్పుడు ఈవెన్ ఒకసారి ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారన్న ఎక్స్‌పీరియన్స్ తప్ప లాస్ట్ టైమ్ మాత్రం బ్యాడ్ ఎక్స్‌పీరియన్సే మిగిల్చిందని చెప్పొచ్చు. అందుకే అంత భారీ మెజారిటీతో ఓడిపోవడానికి కారణం ఈమె కూడా ఒకరని చెప్పొచ్చు. సో, ప్రస్తుతం ఉన్న అంచనా ప్రకారం ఈమెకి పాజిటివ్ అంశాలేందంటే, జనసేన ఓట్లు కూడా క్రియాశీలకంగా టీడీపీకి పడే అవకాశాలుండడం. కాపు సామాజిక వర్గం ఓట్లు బలంగా ఈ నియోజకవర్గంలో ఉండడం వల్ల ఈమె మళ్ళా ఆ నియోజకవర్గం నుంచి ఇక్కడికి రావడం జరిగింది. సో, ప్రస్తుతం ఉన్న అంచనా ప్రకారం అయితే టీడీపీ గెలవడానికి ఎక్కువగా అవకాశాలున్నాయి. క్యాండిడేట్ బలం పరంగా కాకుండా జనసేన, టీడీపీ ఓట్లు ఎనకాల ర్యాలీ అయ్యే అవకాశాలున్నాయి కాబట్టి, టీడీపీ క్యాండిడేట్ గెలిచడానికి ఎక్కువగా అవకాశాలున్నాయి. వైఎస్ఆర్‌సీపీ అవకాశాలు కొద్దిగా తక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా సంక్షేమ పథకాలు గాని, లేకుంటే బీసీ సామాజిక వర్గాలు, ఎస్సీ సామాజిక వర్గాలు బలంగా ర్యాలీ అయితే వైఎస్ఆర్‌సీపీ గెలిచినా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ ప్రస్తుతం ఉన్న ప్రెడిక్షన్ చూసినా, ట్రెండ్స్ చూసినా టీడీపీ గెలవడానికి ఈ నియోజకవర్గంలో ఎక్కువగా అవకాశాలున్నాయని నేను అనుకుంటా ఉన్నాను. ఒకవేళ మీరు గాని ఈ ప్రెడిక్షన్‌తో ఏకీభవించకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగనే చాలా మంది చూస్తా ఉన్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. హావ్ ఎ గుడ్ డే. థాంక్ యూ. బై.